ఈ సిచ్యుయేషన్, ఈ సందర్భం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? ఏం చెప్తున్నాడు యేసయ్య మనకి? ఓ పాపి, నువ్వు ఇప్పుడు మారినా సరే నేను నిన్ను క్షమిస్తా, ఇప్పుడు మారినా సరే నేను నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా, వినిపించట్లా? ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల యేసుక్రీస్తు గొప్పతనం తెలుసుకున్నాడు. దొంగ, ఒక దొంగ అండి, ఒక దొంగ, మంచి చెడు లేని దొంగ. పిచ్చి పిచ్చి సినిమాలు చూసి ఏడుస్తాం మనం కూర్చుని, సీరియల్లో చూసి ఏడుస్తున్నారు. మొన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా, నేను పేరు చెప్పకూడదు, వాళ్ళ ఇంట్లో తిడుతుంది ఒక ఆవిడ, నీ వెనకాలే ఉన్నాడు, నీ వెనకాలే ఉన్నాడు అంటుంది. ఓ ఇప్పుడు నువ్వు చెప్తే వినిపించింది ఆ విలన్కి. అలా ఆయన చచ్చిపోతే, అలా ఆయన చచ్చిపోయాడంట. ఆ హీరోయిన్ ఏడుస్తుంటే టీవీ బయట కూర్చుని ముసలం ఏడుస్తుంది. ఎంత ఎఫెక్షన్ అండి! ఆడెవడో తెలీదు, ఆడు చేసేది యాక్టింగ్ అని తెలుసు, ఏడుస్తున్నారు బయట కూర్చొని. మరి ఈయన ఇంత త్యాగం చేస్తున్నాడు, ఇంత ఇదిగా చేస్తుంటే ఎందుకండి ఒక చుక్క రాదు మనకి? ఎందుకు మారట్లా? లేదు లేదు, మేము ఇలాగే ఉంటాం. చూసామేంటి? సీరియల్ అంటే చూస్తున్నాం, సినిమాలు అంటే చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. అని మేము చూసామా? చదివితేనేగా. బైబిల్ ఈరోజు నేను గిఫ్ట్ ఇవ్వాలి, ఎవరో మరి ఆ అదృష్టవంతులు. క్విజ్ ఎప్పుడన్నా? ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళకి అన్న క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ క్వశ్చన్స్ చెప్పి పాస్ అయిన వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తానని ఒక 4 రోజుల క్రితమే అన్న అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎంతమంది ఎవరో ఆ లక్కీ పర్సన్ అని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎవరైనా ఉన్నారా? ఒప్పుకుందామా? ఈరోజు ఏమో మన పాపాలను ఒప్పుకుందామా అన్నాడు. ఓ పాపి, మారు, నువ్వు మారితే ఈరోజు కూడా, ఈ క్షణం కూడా నిన్ను క్షమించడానికి నేను రెడీగా ఉన్నాను అని అంటున్నాడు ఆయన. నువ్వు ఈ క్షణం నువ్వు ఒప్పుకున్నా నేను నిన్ను క్షమించే దేవుడిని అంటున్నాడు. మన పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. మన పాపాలను ఒప్పుకుంటే ఏమో ఒక టైం వచ్చినప్పుడు మనం క్షమాపణ అడగలేమేమో, ఒక టైం వచ్చినప్పుడు అడిగే సిచ్యుయేషన్లో మనం ఉండమేమో. మొన్న అన్న చెప్పారు, ఒక పర్సన్ ముందు చాలా చెప్పాను నేను, ఒప్పుకో అమ్మ, తప్పులు ఒప్పుకో అమ్మ అని చెప్తే ఆవిడ లైట్ తీసుకుంది. చనిపోయే టైంకి నేను వెళ్ళాను, అప్పుడు కూడా ఆవిడ ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఆ టైంలో నువ్వు మంచం మీద పడుకొని అయ్యా అంటే, అప్పుడంటే దొంగకి సిలువ దిగి వచ్చి బాప్టిజం తీసుకునే టైం లేదు. బట్ నీకు ఇప్పుడు టైం ఉంది కదా, ఓల్డ్ టైం ఉంది నీకు. ఏంటి ప్రాబ్లం? ఏంటి? తీసుకోవచ్చు కదా. అప్పుడు అంటే ఆయనకి దొంగకి ఏదో అదృష్టం కొద్ది వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ లేదు. మనం అంత మంచి ఏం కాదు. ఖచ్చితంగా మనం బ్యాప్టిజం తీసుకొని మారు మనసు పొందితేనే మనకి ఎంట్రీ. అది కూడా చాలా కష్టం, చాలా చేయాలి. ఉండదేమో మనకు ఒక టైం రాదేమో, పశ్చాత్తాపడే టైం దొరకదేమో, గ్యారంటీ లేదు. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం బయటికి వెళ్ళినోడు ఇంటికి గ్యారంటీగా వస్తాడనే ఏమన్నా గ్యారంటీ ఉందా మనకి? సేఫ్గా ఇంటికి వస్తున్నాడనే గ్యారంటీ ఉందా? నువ్వు చనిపోయే టైంలో, కళ్ళు మూసే టైంలో ఒకవేళ మనం పశ్చాత్తాపడదామన్నా పాపాలన్నీ గుర్తురావేమోనండి మనకి ఆ టైంలో చేసినవన్నీ. ఇప్పుడు మనకు టైం ఉంది కదా, ఆ ఛాన్స్ మిస్ అవుతామేమో మనం. ఆ టైం వచ్చేసరికి ఆ క్షమాపణ అడిగే టైం ఉండదేమో మనకి. కొంచెం బీ కేర్ఫుల్ అందరూ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రూషియల్ టైం. మనం చూస్తున్నాం ప్రపంచంలో జరుగుతున్న వింతలు, ఒక్కొక్కటి చూస్తుంటే భయం వేస్తుంది. సడన్గా వాతావరణ మార్పులు, సడన్గా ఏంటంటే పడిపోతున్నాయి, ఏంటంటే నీళ్ళ నుంచి బయటకు వస్తున్నాయి, ఆకాశం నుంచి పడుతున్నాయి, గాలిలో ఏమేమో వస్తున్నాయి. ఏమండి, ఈ చెత్త బతుకు బతకడానికి మొన్న కరోనా టైంలో మనం వ్యాక్సిన్ తీసుకున్నది. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఈ విధంగా పాపాలు చేసుకుంటే, ఈ విధంగా ఉండడానికి మనం అంత పెద్ద ఆరాటపడిపోయి వ్యాక్సిన్ తీసుకున్నాం. మనం మాస్కులు మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి వెపన్ ఉండేది మన దగ్గర, శానిటైజర్. అని బట్టే రుద్దుడు, చేతులు అరిగిపోయి ఎర్రగైపోయి తేళ్ళు ఊడిపోయినా సరే రుద్దటమే. వచ్చింది, అంత ఉగ్రత వచ్చింది. చాలా మంది వెళ్ళిపోయారు ఆ టైంలో.
మనం ఉన్నాం సజీవంగా. దేనికి? దేవుడు నీకు ఇంకా టైం ఇచ్చాడు. అంటే నీకు ఇంకా టైం ఉంది ఏదో అంటారు కదా, నీకు ఇంకా నూకలు ఉన్నాయిరా భూమి మీద. రే నీకే మనకి ఇంకా నూకలు ఉన్నాయి. ఆ నూకల్ని సద్వినియోగం చేసుకుందామా లేదా? మంచం మీద పడి మూలుగుతున్నప్పుడు కాదండి పశ్చాత్తాపడినాం. కాలు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది అన్నప్పుడు కాదు దేవుడు గుర్తురాడు. నాకు తలనొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది అన్నప్పుడే అమ్మా ఏసయ్య 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 ఏసయ్య. తర్వాత బీట్ సౌండ్ చేసుకోవాలి మనం, అన్ని అక్కడ అన్ని సౌండ్ చేసుకోవాలి మనం. నొప్పి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇంట్లో గొడవ అయితే దేవుడు గుర్తొస్తాడు. ఏదైనా నొప్పి వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు మనకి. నిద్ర వస్తుందా ఆంటీ? నిద్ర వస్తుందా? ఆపేసేనా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిద్ర వచ్చినా సరే నేను చెప్తా. కొంచెం సరే అన్ని కాకపోయినా కొంచెం కొంచెం కొంచెంగా ఇన్స్టాల్మెంట్ వైజ్ ఒప్పుకుందాం. పోనీ ఈఎంఐ పద్ధతి ప్రకారం సాయి గారి దగ్గర కడతాం కదా వారం వారం. అలా కొన్ని 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 అన్నీ మనకి ఒకటేసారి గుర్తురావడం అంటే కష్టమే అనుకోండి. కొంచెం కొంచెం గుర్తుపెట్టుకొని కొంచెం కొంచెం గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కసారి మీరు దేవుడిని క్షమాపణ అడగడం మొదలు పెడితే మనం చేసిన ప్రతి ఒక్కటి గుర్తొస్తుందండి. నేను ట్రై చేశాను యాక్చువల్గా, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక తప్పుతో స్టార్ట్ చేస్తాను, చిన్ని కూడా గుర్తొస్తున్నాయి నాకు. అంటే పెన్సిల్ దొంగతనాలు, మా మమ్మీ దగ్గర డబ్బులు దొబ్బేడాలు అవి కూడా కనబడదండి నాకు. భయం వేస్తుంది ఒక్కోసారి. ఏంటి ఇవి కూడా తప్పులేనా? అబద్ధాలు, మా మమ్మీ సైన్ పెట్టడాలు చేశాను. మమ్మీ చూస్తుంది లైవ్లో. మీరు నమ్మరు మా మమ్మీ, నేను ఇప్పటికీ భయపడతా అన్న. ప్రోగ్రెస్ కార్డులో యాక్చువల్గా నేను 90s మొత్తం 90 నుంచి 100 లోపే ఉంటాయి నా మార్క్స్. 90 దాటిందా లోపలికి తగ్గిందా నాకు బడిత పూజ. నేను ఎప్పుడు టాప్, ఫస్ట్ ర్యాంక్, ప్రతి క్లాస్లో ఫస్ట్ ర్యాంకే. నాకేంటో మా మమ్మీ చిన్నప్పటి నుంచి నన్ను తెక్కొట్టేది చదువు విషయం అన్నమాట. ఆ చిన్న విషయాలు కూడా నాకు గుర్తొస్తున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న అన్నీ ఒకేసారి గుర్తు చేసుకోకండి. మీరు నెమ్మదిగా గుర్తొచ్చినట్టు క్షమాపణ అడుగుతూ ఉండండి. ఏమో కొంచెం వెయిట్ తగ్గుతుందేమో మనకి. ఆ రోజు అది ఒక డైలాగ్ ఉందండి, సింహం సింగిల్గా వెళ్ళలేదు, తనతో పాటు ఒక ఆత్మను రక్షించి తీసుకెళ్ళింది. అక్కడి నుంచి ఒక కొత్తమ సింహం సింగిల్గా వెళ్ళలేదండి. ఎలా వెళ్ళింది? చావులో కూడా తనతో పాటు ఒక ఆత్మని ఎక్కడికి తీసుకెళ్ళింది? పరదేశంలోకి తీసుకెళ్ళింది. పరలోకం పరదేశు వేరు. ఆ టాపిక్ మళ్ళీ అదొక టాపిక్. ఒకసారి అన్న మీరు చెప్పండి. పరదేశంలోకి, పరలోకానికి కాదు, పరదేశు వేరు పరలోకం వేరు అని నాకు రీసెంట్గా తెలిసింది. కొంచెం చదువుతూ ఉంటే పరదేశు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పరలోకం, పారడైజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హెవెన్. పరదేశు వేరు పరలోకం వేరు. ఓకేనా? పరదేశు అనేది పాతాళం, భూమి కింద ఉంటుందంట. పాతాళం లాస్ట్, దానిపైన పరదేశు ఉంటుందంట, దానిపైన భూమి. అలాగే పైన ఆకాశంలో కూడా 3 ఆకాశాలు ఉంటాయంట. చాలా చాలా డీప్గా ఉంది అది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నని కానీ అక్కని కానీ ఒకసారి టాపిక్ తీసుకొని. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్గా, కాకపోతే మీ నోటి నుంచి వినాలని నా కోరిక. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది. మేబీ దేవుడి దయ వల్ల, దేవుడి చిత్తం అయితే మనం నేర్చుకుందాం దాని గురించి, పరదేశు గురించి. వాళ్ళు వెళ్ళింది పరలోకానికి కాదు, పరదేశుకు వెళ్ళారు. పరదేశులో ఏంటంటే పాత నిబంధనలో చాలా మంది నీతిమంతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ చనిపోయారు కదా, మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? నరకానికి వెళ్ళిపోరు కదా పాపం. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కింద చెరలో ఉండిపోయారు. వాళ్ళందరినీ యేసుక్రీస్తు మరణించిన తర్వాత పరదేశుకి వెళ్ళి వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్లారు? అప్పుడు మొత్తం అప్పుడు చనిపోయిన ఆత్మలందరికీ అక్కడికి వెళ్ళి ఆయన స్వార్థ ప్రకటించాడంట. అక్కడికి మేబీ దొంగ కూడా చెప్పుంటాడు కదా, అవును నేను చూశాను ఈయనని ప్రత్యక్షంగా అని చెప్పేసి ఉంటాడు కదా. అంత గొప్ప సీనరీ అండి. ఒకసారి ఊహించుకోండి, అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు స్వార్థ ప్రకటిస్తుంటే. అప్పుడు అంటే చనిపోయిన నోవా గారు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మన పాత నిబంధనలు నీతిమంతులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు.
వాళ్ళందరికీ ఆయన అక్కడికి వెళ్ళి మరణించిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆయన సువార్త ప్రకటించి అక్కడి నుంచి చెరనించి మొత్తం ఆత్మలన్నింటిని తీసుకుని వాళ్ళతో పాటు దొంగ కూడా వెళ్ళాడు. వాళ్ళందరినీ తీసుకుని పరలోకానికి పరదేశుకి వెళ్ళారని చెప్పి మనము బైబిల్లో చదవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి, పశ్చాత్తాపడండి. మనకు టైం లేదండి, అవకాశాలు మళ్ళీ మళ్ళీ మనకు రావు. రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఎప్పటి నుంచో ఒక దగ్గర జాబ్ చేద్దాం అనుకుంటున్నా, అది వచ్చింది. యాక్చువల్గా పట్టుకున్నాను అన్న టైంలో చేయలేకపోయింది. అంటే ఆ టైంలో నాకు ఇంకొక ఇంపార్టెంట్ పని ఉండింది. ఒకే టైంలో నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అదే టైంలో నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. నా ఇది చూడండి, ఇంటర్వ్యూకి ఎగ్జామ్కి సేమ్ టైం ఇచ్చారు వాళ్ళు. కొన్ని అటు ఇటు అయినా సరే నేను మేనేజ్ చేసుకునేదాన్ని. బట్ నాకు ఎగ్జామ్ 2 o'clockకే, వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమన్నది కూడా 2 o'clock. నేను ఏది చూస్ చేసుకోవాలో నాకు అర్థం కాదు. అంటే నేను ఈ జాబ్ని వదిలేసి నేను ఎగ్జామ్కి వెళ్ళిపోయా. ఇప్పుడు అది నా చేతిలో నుంచి వెళ్ళిపోయింది. ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ మళ్ళీ మనకు రావు. అవకాశాలు అనేవి పద్దాగా మన దగ్గర రావండి. ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది, మారే అవకాశం ఉంది, పశ్చాత్తాపడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం యూజ్ చేసుకుందాం, అవకాశాన్ని మనం వాడుకుందాం. ఏదో వచ్చామా, వెళ్ళామా, చదివామా, కాసేపు టైంపాస్ అయిందా, అటెండెన్స్ వేసుకున్నాం, వెళ్ళిపోయామన్నది. ఆ దొంగ జీవితంలో ఎన్ని సండేస్ ఉన్నాయండి? ఎన్ని బుధవారాలు ఉన్నాయి, ఎన్ని శుక్రవారాలు ఉన్నాయి, ఎన్ని ఉపవాసాలు ఉన్నాయి, ఎన్ని గుడ్ ఫ్రైడేలు ఉన్నాయి, ఎన్ని క్రిస్మస్లు ఉన్నాయి, ఎన్ని ఈస్టర్లు ఉన్నాయి? ఒకటేనా ఉందా? మన జీవితంలో ఎన్ని ఉన్నాయి? 27. ఒక సండే పనికి రాలేదు, ఒక బుధవారం పనికి రాలేదు, ఒక ఈస్టర్ పనికి రాలేదు, ఒక గుడ్ ఫ్రైడే పనికి రాలేదు. ఆ దొంగకి కొన్ని క్షణాలు మాత్రమే, కొన్ని క్షణాల్లో ఆ దొంగ మారడం జరిగింది. మరి మన జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని మెసేజెస్, ఎన్నిసార్లు మనం 7 మాటలు విని ఉంటాం. ఒక్కొక్క మాట ఒక్కొక్క డైమండ్. ఈ సిలువలో ఆయన పలికిన మాట, ప్రతి ఒక్క మాట మన జీవితాలకి అప్లై చేసుకుంటేనండి గొప్ప మార్పు అనేది మనలో రావచ్చు. బట్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనకు అదే చెప్తున్నాను కదా, మనకి ఛాన్స్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవట్లా. చేద్దాం, చూద్దాం, అవుతుందిలే, టైం ఉంది కదా. టైం లేదు మనకి టైం గ్యారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టైం పీరియడ్లో మనకి చాలా టఫ్ టైం దొరుకుతుంది, టఫ్ టైం నడుస్తుంది. మనం ఏ టైంలో ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి మనం పశ్చాత్తాపడి మనం మారు మనసు పొందితే అదే టైంలో మనకి బర్త్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఎక్కడ? ట్రైన్లోనా? ఎక్కడ? పరలోకంలో మనకి బర్త్ కన్ఫర్మ్ అవుతుందండి. మనకి ఆ బర్త్ కావాలా వద్దా? స్లీపర్లో కావాలా, ఏసీలో కావాలా? ఏసీలో కావాలి. ఏసీలో కావాలంటే మరి మనం ఏం చేయాలి? ఏసీకి తగ్గట్టు చేయాలి. ఏసీకి తగ్గట్టు చేయాలి కదా. ఎవరైనా స్లీపర్ పడుకొని హాయిగా పడుకొని వెళ్ళాలి, లేదంటే స్లీపర్ మంచిగా ఏసీలో కూర్చొని చల్లగా వెళ్ళాలనుకుంటాం. కరెక్టే, తప్పులేదు. బట్ ఆ ఏసీకి, ఆ స్లీపర్కి తగ్గట్టు కూడా మనం ఉండాలి. మన దానికి తగ్గట్టు కూడా మనం ట్రై చేస్తేనే, ఊరికేనే డబ్బులు పే చేస్తే అయిపోదు కదా. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి దానికి పిఎన్ఆర్ స్టేటస్ చూసుకోవాలి, ట్రాకింగ్ ఉంటుంది, దానికి మళ్ళీ లిస్ట్ ఉంటుంది, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ తొక్కలో ట్రైన్కి అన్ని టికెట్స్, అన్ని లైన్లు ఉంటే ఏసీ ప్లీజ్ దగ్గరికి వెళ్ళాలండి. మనం పరలోకానికి వెళ్ళాలి. ఎంత చేయాలి? మన ఎఫర్ట్ ఎంత ఉండాలి? గుండు కొట్టించుకోమంటున్నాడా? మోకాల మీద కొండెక్కంటున్నాడా? ఏమంటున్నాడు? గుండుదేముంది, మళ్ళీ వస్తాయి. ఏళ్ళు కట్ చేయి, ఏళ్ళు కట్ చేయి. జుట్టుదేముంది, కట్ చేసి డబల్ వస్తుంది. చిన్నపిల్లలు గుండు అందుకే మనం చేసేది. ఎందుకు చేస్తారు గుండు? బాగా వస్తుందండి. బాగా వచ్చేది నువ్వేండి అయ్యా ఇచ్చేది నాకు. రాని నువ్వు, నీకు బాగా నచ్చింది ఇవ్వు. దేవుడికి బాగా నచ్చింది ఏంటి? విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన మనసు హృదయాన్ని ఆయనకి ఇద్దాం. ఆయనకి ఇస్తే ఆటోమేటిక్గా మన బర్త్ కన్ఫర్మ్ అయింది. మనం ఏమన్నా వెయిటింగ్ లిస్ట్లో నుంచో అక్కర్లేదు, డబ్బులు పే చేయక్కర్లేదు. ఫ్రీ 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 ఫ్రీ. బ్యాప్టిజం తీసుకుంటే అన్న డబ్బులు తీసుకుంటున్నాడా? ఫ్రీ అండి. ఫ్రీకి వచ్చేదానికి వాల్యూ లేదు మనకి. డబ్బులు ఇస్తేనే, డబ్బులు ఇస్తే దానికి ఒక వాల్యూ. మనకు కూడా ధీమా ఉంటుంది, డబ్బులు ఇచ్చా. అదే ఫ్రీ అయితే మనం అడగడానికి కూడా లేదు.
వాళ్ళు ఏమంటారో మళ్ళీ మేము చెప్పడం ఎక్కువ ఎలా ఇవ్వమంటారు. డబ్బులు ఇచ్చావేంటి అడుగుతున్నా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి అదే డిఫరెన్స్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నేను గొడవ పడేదాన్ని, ఈ స్కూల్కి వెళ్ళి నేను గొడవ పడలేను. ఉంటుంది కొన్ని కొన్ని ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇప్పుడు మన ఖర్చు అయ్యేది ఏమైనా ఉందా? మహా అయితే నీ కన్నీళ్ళు ఖర్చు అవుతాయి అంతే. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కొంచెంగా తప్పులు ఒప్పుకోవడం స్టార్ట్ చేయండి, క్షమాపణ అడగడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అది ఫ్లైట్ ట్రైన్ అని కూడా చెప్పలేము. డైరెక్ట్ అండ్ దీన్ని ఏమంటారక రెప్ప పాటలో వెళ్ళిపోతాం మనం, తెలుసా? రెప్ప పాటలో అది ఆ సీన్ కూడా ఒకసారి అక్క మనకి 7 సంఘాల గురించి చెప్పింది, గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మొత్తం చెప్పలేదు, 4 సంఘాల గురించి చెప్పారు. ఆ సంఘాల గురించి చెప్తుంటే నేను అక్క చెప్తుంటే ఊహించుకుంటున్నా సీన్ అంతా. తలలు, రెక్కలు, బిల్డింగ్లు ఇవన్నీ. అమ్మో భయం వేసింది. అక్క ఎందుకో మరి కొన్ని కారణాల వల్ల కంప్లీట్ చేయలేకపోయారు దాన్ని. రెండోసారి అడుగుతున్నాను అక్క, కంప్లీట్ చేయండి అని చెప్పి. అలాంటి గొప్ప అద్భుతమైన నగరానికి మనం వెళ్ళిపోతాం. ఈ ఇల్లు, ఈ రోడ్లు, ఈ బళ్ళు వేస్ట్ అండి బాబు. ఫ్లైట్, ఏరోప్లేన్, హెలికాప్టర్ ఏం లేదు, రాకెట్ కూడా పనికిరాదు దానికి. కళ్ళు మూసి తెరిచేలోపు మనం అక్కడ ఉంటాం. చాలా అందమైన ప్రదేశం అంట, చాలా బాగుంటుందంట. రీసెంట్గా మా మమ్మీ వాళ్ళు దుబాయ్ వెళ్ళారు. మా మమ్మీ అయితే మొత్తం చిన్నపిల్లలాగా గంతులాడుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది తను. అంటే అంత మనుషులు చేసిందే కదా దుబాయ్. ఓకే బాగుంటుంది, కాదంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ విజయవాడతో పోల్చుకుంటే మా హైదరాబాద్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. దాన్ని పోల్చుకుంటే దుబాయ్ ఇంకా బాగుంటుందేమో. అంటే ఫొటోస్ అవి చూస్తూ ఉంటాం కానీ బాగుంటుంది మేబీ. మా మమ్మీ చాలా సంతోషపడుతుంది అనుకున్నా. మనుషులు చేసిన దానికి అంటే నేను ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నాను కదంటే, ఈ ఒక 10 రోజులు చదువుతున్నా కాబట్టి మనుషులు చేసిన దానికి ఎంత మా మమ్మీ ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి? మా మమ్మీని ఊహించుకుంటాను, నన్ను కాదు. అంత గొప్పదాన్ని అయితే కాదు. మా మమ్మీ పరిస్థితి అక్కడికి వెళ్ళి దూకుతుంది, ఎగురుతుందేమో మా మమ్మీ. అక్కడికి వెళ్ళి చిన్న పిల్లలకి ఎగురుతుంది మా మమ్మీ దుబాయ్లో మా డాడీని పట్టుకొని. మా డాడీ కూడా దూకే స్టేజ్లో అన్నాడు, బట్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. అంటే ఒక కూతురుగా నాకు ఆయన ఎక్స్ప్రెషన్ తెలుసు కాబట్టి చెప్తున్నా. హ్యాపీగా అనిపించింది, సంతోషంగా ఉండొచ్చు. బట్ ఇంకా అక్కడికి వెళ్తే మా మమ్మీ పరిస్థితి ఏంటి, ఆ పరలోకానికి వెళ్తే మా మమ్మీ పరిస్థితి ఏంటి అనిపించింది. నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. మరి మీకు పరలోకానికన్నా దుబాయ్ది ఏముందన్నా వెళ్ళిపోతాం. దుబాయ్ వెళ్ళడం పెద్ద గొప్ప కాదు. మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? అసలైన ప్లేస్ అక్కడికి వెళ్దామా? వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు ఆగండి అన్నా, నేను చెప్పేది వినిపించట్లేదా? ఏం కావాలి మనకి? సండే స్కూల్ పిల్లలు చెప్పండి, ఏం కావాలి మనం పరలోకానికి వెళ్ళాలంటే? మా పిల్లలు గ్రేట్ అండి. చెప్పండి, చెప్పక పాప క్షమాపణ కావాలా? మారు మనసు వద్దా? కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు చెప్పండి. బ్రదర్ ఏం కావాలి? ఎంతసేపు పరిచయం అక్క, నోరు కూడా పోయింది. అయిపోయిందన్న, వాళ్ళు తిడతారు నన్ను. నేను క్వశ్చన్లు అడగడమే సరిపోతుంది. అయినా నేను అడుగుతా, మా సండే స్కూల్ పిల్లల్ని అడుగుతా. నేను క్వశ్చన్స్ అడుగుతాను కదా, అడిగినప్పుడు ఏంటంటే నాకు అర్థమవుతుంది మీరు అర్థం పెట్టినారు. అది ఒక టీచర్కే తెలుసా నొప్పి, ఆ బాధ. అడిగితే మీరు చెప్తున్న కొద్దీ నాకు అర్థమవుతుంది, నా పిల్లలు వింటున్నారు, మీకు అర్థమవుతూనే ఆన్సర్ చెప్తారు కదా, అందుకని అడుగుతున్నా. మరి ఏం కావాలి అక్కడికి వెళ్ళాలంటే? పాప క్షమాపణ కావాలి, మారు మనసు కావాలి, క్షమించాలి. చూడొచ్చింది అనుకుంటాను అక్క. ఏంటో నాకేమి పడలేదు. చెప్పండి బ్రో, చెప్పాలి. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, చెప్పాలి. ఏం కావాలమ్మా? మారు మనసు కావాలి. ఇంకేం కావాలి? దొంగలాగా దొంగతనం చేయాలి. దొంగ అని తప్పులు చేశాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఇంత కష్టపడాలా చెప్పు? ఎందుకు రోజా మా తలకాయలు తింటాను? మేము కూడా వెళ్తాం, ఆ టైం వచ్చినప్పుడు సడన్గా మారిపోతాం. అప్పుడు ఆటోమేటిక్
ఆటోమేటిక్గా దేవుడు తీసుకెళ్తారు మమ్మల్ని. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నుంచే కష్టపడాలంటే అబ్బో కష్టం కదా కదండి. బోల్డ్ అంత ఏజ్ ఉంది మాకు ఇంకా ఇంకా జస్ట్ 30sలోనే ఉన్నాం మేము. ఇంకా చాలా లైఫ్ ఉంది, చాలా చూడాలి. కాదండి గ్యారంటీ లేదు. ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తామో, వచ్చేసాం బట్ ఎప్పుడు వెళ్తామని తెలీదు. మన ముందే ఎంతోమంది టప్ 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 అని వెళ్ళిపోతున్నారు. బకెట్ అంటున్నారా లేదా? అరే నిన్ననే కదరా మాట్లాడాడు నాతో, అరే ఇప్పుడే కదరా కూర్చుంది ఇక్కడ. ఏమవుతున్నారు? మాయమైపోతున్నారండి. మనకంత భయంకరమైంది వద్దు, గ్యారంటీ లేదు. ఏమో మళ్ళీ మళ్ళీ రావేమో అవకాశాలు. ఉన్న అవకాశాన్ని మనం వాడుకుందాము, అవకాశాన్ని చేజార్చుకోవద్దు. అందరూ కూడా దయచేసి, నేను మీకంటే పెద్దదాన్ని అవ్వచ్చు, కొంతమందికి చిన్నదాన్ని అవ్వచ్చు, కొంతమంది పెద్దదాన్ని అవ్వచ్చు, వచ్చి చెప్పిందండి అని అనుకోకండి. నేను కూడా మీతో పాటు, నేనేమి పెద్ద ఇదేం కాదు, నేను కూడా మీతో పాటు ఈ మాటలు నాకు కూడా అప్లై అవుతాయి, నేను కాదనట్లేదు. బట్ నా వరకు అయింది నేను చెప్పగలుగుతున్నా, నా వరకు అయింది దేవుడు మాట్లాడిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. కొంచెం ట్రై చేయండి, మెల్లి మెల్లి ట్రై చేయండి. ఒకేసారి మొత్తం మీదేసేసుకోకండి. ఒక్కొక్కటి ఆటోమేటిక్గా మీకు కనిపిస్తూ ఉంటాయి, మీ కళ్ళ ముందు ఇలా స్క్రీన్ ప్లే లాగా ఇలా వెళ్తూ ఉంటాయి. మనం చేసినవన్నీ మీకు గుర్తుండవు, అయినా సరే చూపిస్తూ ఉంటాడు దేవుడు. నేను ఇది ఎప్పుడు చేశాను, ఎప్పుడో చేశా. ఆ సీన్ మన ఏజ్తో సహా, మన రూపంతో సహా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ సీన్ మనం చేసిన తప్పు సీన్ అనేది ఒక మంచి స్క్రీన్ ప్లే లాగా ఇలా వెళ్తా ఉంటారు. చిన్నప్పుడు చూసారా, ఒకటి ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళు సర్కస్లో, ఇలా వెళ్తా ఉండే రీల్స్, దాంట్లో నుంచి సేమ్ అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. ఒక్కొక్కటి అవునయ్యా నేను ఇది చేశానయ్యా క్షమించు. కొన్ని నవ్వుకున్నాను కూడా నేను యాక్చువల్గా. అంటే ఇది కూడా తప్పేనా, సిల్లీగా ఉంది, ఇది కూడా తప్పేనా అనుకున్నాను. బట్ తప్పులు కాబట్టే నాకు ఆ టైంలో కనిపించినాయేమో. కొంచెం దయచేసి నా మాటలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, ఏమైనా కించపరుచుంటే మరీ క్షమించండి. దేవుడు క్షమించమని అడిగాడు, నేను కూడా క్షమించమని అడుగుతున్నా. మరి మూడో మాటకి సిద్ధమవుదాం. అర్థమైందా? అర్థమైందా? వినిపించట్లేదక్క? అర్థమైందిగా పిల్లలు మీకు? అన్నీ అడుగుతామని 7 మాటలు అడుగుతా. అర్థమై పోయిందా? మళ్ళీ స్టార్ట్, మళ్ళీ పెడతా, మళ్ళీ చెప్తా. తప్పులుంటే క్షమించండి, వీలైతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఫాలో అయ్యేదేముంది, పశ్చాత్తాపడండి, ఫ్రీగా పోయేదేముంది, అయితే క్షమించబడతారు అంతే. డైరెక్ట్ మనకి జర్నీ ఉంటుంది అక్కడికి. మనం ఏం స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు, ఏమి దిక్కాలి ఇది దిగాలి ఏం లేదు. డైరెక్ట్ మనకి ఎలాంటి టైర్డ్నెస్ ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోతాం. డైరెక్ట్ అక్కడ వెళ్ళి హ్యాపీగా మనకి మరణించిన తర్వాత అదేంటి ఈ గోల్ అంటే ఎందుకు రా బాబు, సస్తే పోద్ది అనుకుంటాం. ఈ గోల్ వద్దు, చచ్చిపోతే ఇదంతా ఆగిపోద్ది నాతో పాటు అనుకుంటాం. కానీ అస్సలు కథ చచ్చిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. అస్సలు కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేముందండి లోకపరమైన ఈ బాధలన్నీ, కానీ ఇక్కడ చచ్చిపోయిన తర్వాత మనం చేసిన వాటన్నిటికీ అక్కడ లెక్క చూపించుకోవాలి కదా. అసలు ఉంటుంది అక్కడ పనిష్మెంట్ మనకి. ఆ పనిష్మెంట్ మనం ఓర్చుకోవాలి. ఆ పనిష్మెంట్ మనకు వద్దు, ఓర్చుకోవడం కూడా తప్పు, అసలు వద్దు. అసలు ఆ పనిష్మెంట్ మనకు వద్దు అనుకుంటే ఇక్కడే ఈ క్షణమే మనం మారడానికి ట్రై చేద్దాం. ఈ క్షణం మారాలంటే కష్టమైంది కాదన్ను, అది చెప్పాను కదా చిన్న లాజిక్ లాగా. చిన్నగా ట్రై చేయండి. దొంగ అండి, ఒక బందిపోటు దొంగ సిలువలో మారాడండి. అంత నొప్పిలో అన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నాం, అన్నీ ఇస్తున్నాడు దేవుడు మనకి. ఏం తక్కువ ఉంది మనకి? ఫుడ్ లేదా, బెడ్ లేదా, షెల్టర్ లేదా, ఏం లేదు, అన్నీ ఉన్నాయా లేదా? మనల్ని ఎవరిని కొడుతున్నారు వెనకాల నుంచి, ఏం మాటగా మాట అన్న ఆ ప్రార్థన ఈ ప్రార్థన అంటే మనకి విసుగు వస్తుంది. బాగా వెళ్ళాలా, తప్పది. ఆయన బాధ దేనికండి, దానివల్ల ఏమైనా ఉపయోగం? ఆయనకి ఉపయోగం ఉంది, అన్న ఉపయోగం ఉంది కాదనట్లేదు. ఆయన భర్త కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు ఆయన చక్కగా, మనమే వేస్ట్ చేసుకుంటున్నాం.
మన కోసమే పాటుపడుతున్నాడు ఆయన. మన వల్ల ఆయనకు ఉపయోగం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆయనదంటూ ఆయనకు అక్కడ ఒక స్థలం అనేది ఏర్పరచుకుంటున్నాడు. ఆయన చక్కగా కట్టుకుని ఇటుక మీద ఇటుక ప్రతి సండే, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం అన్న అక్క ఇద్దరు అక్కడ నేర్చుకుంటున్నారు బిల్డింగ్. మనకి కనీసం చాప మొక్క కూడా లేదు. ఇక్కడన్నా కనీసం ఏదో ఒక కుర్చీ చేసుకుని కూర్చుంటున్నాం, అది పడిపోతుంది చూడండి. కానీ అక్కడ ఆ కుర్చీ మొక్క కూడా మనకు లేదు. కాబట్టి కొంచెం మనం ట్రై చేద్దాం. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి ట్రై చేయడానికి ఏమైనా ప్రాబ్లమా? హలో, ఈ క్షణం నుంచి ట్రై చేయడానికి ఏమైనా ప్రాబ్లమా? చేద్దామా? కరెంట్ కూడా పోయింది. సరే, మూడో మాటకి రెడీ అవుదాం. ఎవరైనా